తీర్థాన్ని తీసుకోవటంలో ఎటువంటి నియమాలు ఉన్నాయి? 3 సార్లు తప్పనిసరిగా తీర్థాన్ని స్వీకరించాలా? తీర్థం తీసుకోవడం వల్ల 3 రకాల లాభాలు ఉన్నాయి చెప్పారు శాస్త్రంలో. మనకి తీర్థం ఇచ్చేటప్పుడు కూడా మంత్రం చెప్తారు. ఒకటి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం. అంటే మనం తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు 3 భావాలతో తీసుకోవాలి. మొట్టమొదట అంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకసారే ఇచ్చి వదిలేస్తుంటారు, లేదా 3 సార్లు వేసేసిన తర్వాత తాగడం అనే పద్ధతి ఉంది. కానీ శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మూడు ఉద్ధరణలు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. ఆ 3 సార్లు తీసుకునేటప్పుడు కూడా 3 సార్లు మంత్రం వేరే ఉంటుంది. మొట్టమొదటిది అపమృత్యువుని పోగొడుతుంది. అపమృత్యు అంటే మృత్యువు లేకపోవడం లేదు, అంటే సరి అయిన కాలంలో మృత్యు వస్తుంది. అంటే అకాల మృత్యుహరణం అంటే అర్థం ఏంటంటే పనికిరాని చావు రాకుండా, ఏది ప్రమాదాల్లో మరణించటమో, ఎక్కడో ఒక అడ్రస్ లేకుండా ఎవరు లేని చోట మరణించటమో అట్లాంటి మృత్యువు లేకుండా సకాలంలో మంచి మృత్యువు వస్తుంది. మంచి చావు రావాలంటే తీర్థంగా చెప్పబడింది. మొట్టమొదటిది అకాల మృత్యుహరణము. కనుక ఇచ్చేటువంటి అర్చకులు కానీ పెద్దవారు కానీ గురువులు కానీ ఎవరైనా తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం అని, ఈ అకాల మృత్యువు పోవుగాక అని మనకిస్తే దాన్ని మనం స్వీకరిస్తే మనకి అకాల మృత్యువు పోతుంది. రెండవది ఏంటి? అకాల మృత్యుహరణం సర్వపాప హరణం. మనం అంతకుముందు ఆ క్రితం నిమిషం వరకు చేసినటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోయి మన పాపాలన్నీ వెళ్ళిపోవడానికి ఆయన ఏం చేస్తారంటే సర్వపాపహరం అంటారు. సమస్తమైనటువంటి పాపాలు తొలుగ్గా కానిస్తారు. అది స్వీకరించడం వల్ల పాపహరణం జరుగుతుంది. మొట్టమొదటి వల్ల అపమృత్యువు పోతుంది, రెండవ దాని వల్ల పాపాలు పోతాయి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. సర్వవ్యాధి నివారణం రెండవది. సర్వవ్యాధి నివారణం అంటే మనకి అకాల మృత్యు కారణమైనటువంటి వ్యాధులు నివారణ అవుతాయి. ఆ తర్వాత పాపక్షయం జరుగుతుంది. అంటే మొట్టమొదటి తీర్థంలో మొట్టమొదటి స్వీకరించడం వల్ల అపమృత్యువు పోతుంది, రెండవ దాని వల్ల అనారోగ్యం పోతుంది, మూడవ దాని వల్ల పాపం పోతుంది. కనుక జీవితంలో మనకు ప్రధానమైనవి ఏమిటి? అకాల మరణం ఉండకూడదు, వ్యాధులు ఉండకూడదు, మూడవది పాపాలు ఉండకూడదు. ఈ 3 ఉండకపోతే ఏమవుతుందంటే ఉత్తమ గతి కలుగుతుంది. కనుక సత్వగుణం వృద్ధి కావాలంటే తీర్థం 3గా తీసుకోవాలి. మన ఇంట్లో తీసుకున్నప్పటికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దేవతార్చనలో మనం పూజ చేసిన తర్వాత మనమే తీర్థం తీసుకుంటూ ఉంటాం ఇంట్లో ఎవరు లేనప్పుడు. అప్పుడు కూడా ఈ 3 అనుకుంటూ తీసుకోవాలి, 3 విడిగా తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మొదటి తీసుకున్న తీర్థం వల్ల అకాలమైనటువంటి మరణం వెళ్ళిపోతుంది, రెండవది వ్యాధి వెళ్ళిపోతుంది, మూడవది పాపం వెళ్ళిపోతుంది. కనుక మృత్యుహరణానికి అకాల మృత్యుహరణానికి మృత్యుహరణం లేదు. మృత్యు ఎవరికైనా తప్పకుండా వస్తుంది, కానీ అకాల మృత్యువు లేదు. అకాల మృత్యువు పోవడానికి మొదటిది, ఆ తర్వాత పాపం పోవడానికి రెండవది, అదే వ్యాధి పోవడానికి ముందు రెండవది, మూడవదేమో పాపం పోవడానికి. కనుక ఈ 3టికి 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒక్కసారి తీసుకోకూడదు. మనం దేవాలయాల్లో వెళ్ళినప్పుడు కూడా వేగంగా ఉన్నప్పుడు అందరికీ వరుసగా ఇచ్చుకుంటూ పోతుంటారు. కానీ మనం తీరిక సమయాలు, అందుకనే దేవాలయానికి తీరిక సమయంలో వెళ్ళాలన్నారు. మనం వేగంగా కార్యం బాగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి కాకుండా మనకి చాలా తీరికగా ఉన్నప్పుడు నిదానంగా లైన్లో నిలబడి 3 సార్లు తీసుకోగలిగినప్పుడు తీసుకోవాలి. ఇక లేదు దేవాలయాల్లో ఈ నియమం పాటించడం కష్టం అనుకుంటే, ఇప్పుడు తిరుపతి మహాక్షేత్రం లాంటి చోట్లకి వెళితే దర్శనం చేసి తోచేస్తుంటే మనుషుల మీద నీళ్లు చల్లుతున్నారు, తీర్థమే సంప్రోక్షణ చేస్తున్నారు. అది ప్రమాణం కాదు. మనం అందుకనే ఏం చేయాలంటే ఇంట్లోనైనా కనీసం 3 సార్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అపమృత్యువు పోవడానికి, వ్యాధులు పోవడానికి, పాపం పోవడానికి 3 సార్లు తీర్థం తీసుకోవడం అనేది సనాతనమైనటువంటి ప్రమాణం. అంటే దేవాలయంలో తీర్థం అలా ఇచ్చేటప్పుడు ఒకవేళ పంతులు గారు అలా చదవకపోయినా వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం చేసుకున్నా చాలు. ఇక లేదు మళ్ళీ ఆధునిక యుగంలో ఒక్కసారి వారు పెద్ద ఉద్ధరణతో తీర్థం ఇచ్చినా దాన్ని 3 సార్లు తీర్థం తీసుకుంటే ఇక అవన్నీ మనం సమన్వయం చేసుకోవడమే తప్పదు. లేదా ఆ తీర్థం వాళ్ళు జల్లినా కూడా మనం ఈ మాట అనుకోవడం మంచిది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం, జగన్మాత పాదోదకం. ఏ దేవుడైతే ఆ దేవుడి యొక్క పాదోదకం అంటే వారి పాదతీర్థం అభిషేకం చేసినప్పుడు ఉన్న తీర్థమే మనకి ఇస్తారు. కనుక ఆ పాదోదకం తాగడం వల్ల మనకి ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రంలో చెప్పబడింది.